కబ్జాదారుల కుట్రల వల్లే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు వ్యతిరేకంగా కోర్టు బదిలీ ఉత్తర్వులు వచ్చాయని భావిస్తూ ఆయనకు మద్దతుగా కాపు సమాజం హైదరాబాద్ లో సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగనాథ్ కు పూర్తి అండగా నిలిచారని, అవసరమైతే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామనే సంకేతాలిచ్చారని కాంగ్రెస్ నేత మిర్యాల ప్రీతం తెలిపారు. కబ్జాదారులు తప్పుడు అఫిడవిట్లతో కోర్టును తప్పుదోవ పట్టించి ఈ ఉత్తర్వులు వచ్చేలా చేశారని ఏవీ రంగనాథ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో హైడ్రా కమిషనర్గా పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను పదవి నుంచి బదిలీ చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలనమైన ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పుట్టిస్తుంది. వాస్తవానికి హైడ్రాకు సంబంధించి అయితే ఆ సంస్కరణల పర్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. భారతదేశంలోనే ఇది ఒక గొప్ప తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా కూడా ఆయన అభివర్ణిస్తున్న నేపథ్యంలో తాజాగా ఏరి కోరి తాను మెచ్చిన ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ను హైడ్రా కమిషనర్గా 2 సంవత్సరాల క్రితం నియమించడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అటు పార్కుల, సర్కారు భూముల పరిరక్షణకు సంబంధించి కబ్జాలను నిరోధించడానికి హైడ్రాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపకల్పన చేయడం జరిగింది. దీనికి మొట్టమొదటి కమిషనర్గా కూడా రంగనాథ్ను నియమించిన నేపథ్యంలో గత 2 సంవత్సరాల్లో ఇది ఒక సెన్సేషన్గా మారిన నేపథ్యం అయితే ఉంది. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను, అటు చెరువులను, ఇటు కబ్జాల చెర నుంచి అయితే విముక్తి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే హైడ్రా ఒక పిడుగులాగా మారిన క్రమంలోనే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన సంఘటన కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను అయితే అటు ముఖ్యమంత్రితో పాటు మరోవైపు వివిధ పార్టీలకు చెందిన వారు, ప్రత్యేకించి రంగనాథ్ పనితీరును, నిబద్ధతను అభిమానించేవారు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రంగనాథ్ కూడా స్పందించారు. తాను చట్ట ప్రకారం రాజ్యానికి లోబడి మాత్రం విధులు నిర్వహించానని, ఇందులో స్వార్థ ప్రయోజనాలు లేవని కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఈ విషయమై తీవ్రంగా స్పందించడం జరిగింది. కబ్జాకోరులు కొందరు తప్పుడు డాక్యుమెంట్లతో అటు స్టేలు పొందడం కానీ, కంటెంప్ట్ వేయడం కానీ, మరోవైపు హైకోర్టును తప్పుదో పట్టించడం వంటి పనులు చేస్తున్నారని విమర్శించడం జరిగింది. వారి ఆటలో అటు టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇటు కబ్జాదారులు కావచ్చు, వారి ఆట కట్టించడానికే తాము హైడ్రాకు స్థాపించడం జరిగిందని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది అత్యంత దురదృష్టకరమని హైకోర్టు ఆదేశాలు కమిషనర్ ఏవి రంగనాథ్కు సంబంధించి ఆదేశాలు ఇవ్వడం అయితే జీర్ణించుకోలేకపోతున్నట్టు ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. కానీ హైకోర్టు తీర్పు మాత్రం ఇంతవరకు తాను చదవలేదని, హైకోర్టు తీర్పును చూసిన అనంతరం తాను దీనికి సంబంధించి ఒక అభిప్రాయానికి మాత్రం వస్తానని ముఖ్యమంత్రి అయితే తెలియజేయడం జరిగింది. కోర్టులంటే తమకు ఎంతో గౌరవం ఉందని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు. అయితే రంగనాథ్ విషయంలో మాత్రం కోర్టు ఆదేశాలను క్రోడీకరించి లోతుగా పరిశీలించిన అనంతరమే ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని, ఇది సబ్ జ్యుడిషియరీ కింద వస్తుందని, అందువల్ల దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకొని మరింత ముందుగా సాగుతామని చెప్పారు. మరోవైపు ఏవి రంగనాథ్కి అయితే జంట నగరాల్లో కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సందర్భం అయితే ఉన్నది. ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు ఒక సమావేశాన్ని హైదరాబాద్లో హోటల్లో ఏర్పాటు చేసి రంగనాథ్కు సంఘీభావం ప్రకటించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా రంగనాథ్ లాంటి అధికారులకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పారు. కబ్జాల చెర నుంచి వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రక్షించి ప్రభుత్వానికి అప్పగించడం అనేది రంగనాథ్ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనమని కూడా వారు చెప్పారు. అదేవిధంగా పర్యావరణ ప్రేమికులతో పాటు వివిధ వర్గాల నుంచి కూడా, అటు అధికార వర్గం నుంచి ఇటు రాజకీయ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున రంగనాథ్కు సపోర్ట్ వస్తుందనే చెప్పాలి. తాజాగా శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చందానగర్ చెందిన కాంగ్రెస్ నేత మిర్యాల ప్రీతం మాట్లాడుతూ
రంగనాథ్ను పదవీచ్యుతిని చేయాలని కుట్రలు జరిగాయని ఆరోపించడం జరిగింది. రంగనాథ్ కోసం అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తామని ఒక సంచలనమైన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. న్యాయసల తీసుకొని తమ కార్యాచరణ ఉంటుందని కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకుపోయే నిర్ణయం అయితే ఒక కీలకంగా మారింది. ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోవాలా, లేకపోతే హైకోర్టు ఆదేశాల మేరకు మరొక అధికారిని ఈ పదవిలో నియమించాలా అనే విషయంలో ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం సంచలనాత్మకంగా మారనుందని ఇటు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షక ఐక్య వేదిక తరపున రంగనాథ్ గారికి ఏదైతే హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చిందో దాని కోసం రంగనాథ్ గారికి సపోర్టింగ్ గా పర్యావరణ ప్రేమికులందరూ కలవడం జరిగింది. ఇది ఏదైతే రంగనాథ్ గారు మీద 63 కేసులు పెట్టడం జరిగిందో ఇది భూ కబ్జాదారులు, భూ మాఫియా వాళ్ళు పెట్టడం జరిగింది. వాళ్ళు తప్పుదారి పట్టించడం వల్లే ఈ యొక్క తీర్పు వస్తుందని మేము భావిస్తున్నాము. అలానే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సుప్రీంకోర్టు వరకన్నా వెళ్లి ఇలాంటి సిన్సియర్ పోలీస్ అధికారులని కాపాడుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇలాంటి యొక్క రంగనాథ్ గారు ఓన్లీ భూములు, ప్రభుత్వ భూములు, చెరువులు ఇవే కాకుండా ఒక వారియర్ కింద, ఒక ఇండియన్ ఆర్మీ పర్సన్ లాగా ఏ ఒక్క సమస్య వచ్చినా, వరదల వల్ల నీళ్లు, డ్రైనేజ్లు ఇదైనా ఆయన అక్కడ ఉంటాడు. ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అన్ని పనులు తన పనులుగా మనకేందనంటే ఏ ఒక్క డిజాస్టర్ వచ్చినా కూడా మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది హైడ్రా అండ్ రంగనాథ్ గారు. ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచనని 100% ఆయన విజన్ కి అనుకూలంగా పనిచేస్తూ ఆ యొక్క మార్గదర్శకాలు ముందు తీసుకెళ్తున్న మా యొక్క రంగనాథ్ గారికి వెంటనే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మేము అందరం భావిస్తూ ఆయన తరఫున మేమందరం ఆయనకు సపోర్టింగ్ ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ఇంత వర్షంలో కూడా షార్ట్ నోటీస్ లో కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు.